ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని భీమవరం టూ టౌన్ రామరాజ్ తోటలోని శ్రీ మావుళ్లమ్మ సేవా సమితి కళ్యాణ మండపం నందు ఆదివారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్ ఎన్పి శాస్త్రి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సహాయకులుగా జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు గాతల జేమ్స్, రాష్ట్ర మున్సిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ కృష్ణమోహన్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ఈ సమావేశానికి మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగులు హాజరయ్యారు. రాష్ట్ర అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా భీమవరానికి చెందిన రేవూరి గోగురాజు, ప్రధాన కార్యదర్శిగా కాకినాడకు చెందిన డివిఎస్ఎన్ మూర్తి, ఉపాధ్యక్షులుగా గుంటూరుకు చెందిన సిహెచ్ హరిబాబు, రాజమండ్రికి చెందిన వి నారాయణ రెడ్డి, అనంతపురానికి చెందిన బి మునుస్వామి, విశాఖపట్నానికి చెందిన పివిటి రమణారావు, కోశాధికారిగా తునికి చెందిన జి వేణుగోపాలస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కాకినాడకు చెందిన కె సత్యనారాయణ, అనంతపురానికి చెందిన జె శ్యామరాజ్, రీజనల్ సెక్రటరీలుగా రాజమండ్రి, అనంతపురానికి చెందిన ఎంవి రామారావు, బి వెంకట్రామయ్యలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరగడం, నూతన కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవడం. ఈ సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్గా పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి నా పేరు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ స్టేట్ ప్రెసిడెంట్గా ఇక్కడ నేను అటెండ్ అయ్యి ఈ కార్యవర్గానికి నేను సారథ్యం వహించి ఎన్నికల సారథ్యం వహించి నడిపించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అందరూ కూడా సంప్రదించుకుని ఏకాభిప్రాయంగా ఇక్కడికి వచ్చి ఇనామస్గా ఈ బాడీని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందుగా గోగిరాజు గారు, మురళి గారు, వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. భవిష్యత్తులో మీరందరూ కూడా పెన్షనర్స్గా అదే నేను కోరేది ఏంటంటే ఒకటే కోరిక, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఒకటే కాకుండా మీరు రికగ్నైజ్డ్ అంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో వెళ్ళి మాట్లాడేటువంటి సందర్భంలో కొద్దిమందికి అక్కడ ప్రవేశం ఉంటుంది. అలాంటి వాళ్ళతోటి మాలాంటి వాళ్ళతోటి అనుబంధం అయితే మీ సమస్యలన్నీ కూడా నేను అక్కడ తీసుకెళ్ళి చెప్పడానికి వీలవుతుంది. అలాగే మన రోజుని చదువుకొచ్చాను. ముఖ్యమంత్రి గారు సమావేశం జరిగినప్పుడు మన పెన్షనర్స్ మటుకి కొన్ని విషయాలు ప్రస్తావన చేశారు. డిఏ ఇవ్వడం జరిగింది. ఆ డిఏలో కొంచెం ఇబ్బందులు అయితే దాన్ని వెంటనే మేము దాన్ని చెప్పడం, మన్నాడు దాన్ని మార్చి మనందరూ కూడా డిఏ ఇవ్వడం కూడా జరిగింది. మనం ఆల్మోస్ట్ తీసుకుంటున్నాం. దాన్ని హెల్త్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈహెచ్ఎస్ కార్డ్స్ అది మనం ఉన్నాయే కానీ ఇంతవరకు ఏమీ పని జరగట్లేదు. దాన్ని కూడా క్యాష్లెస్ వైద్యం పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయి మాకు చేయాలి అని చెప్పేసి అన్నాం. దాన్ని కూడా వారు ఒప్పుకున్నారు. భీమవరంలో జరిగిన రాష్ట్ర వ్యాప్తమైన మున్సిపల్ పెన్షనర్స్ అసోసియేషన్ని ఎన్నుకోవడం జరిగింది రెండోసారి. ఈ ఎన్నికలో రాష్ట్ర వ్యాప్తంగా 4 రీజన్స్ నుంచి ఇక్కడికి విచ్చేసి మరి ఇక్కడ అందరూ కూడా ప్రతినిధులు అందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పెన్షనర్స్ని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన గోగురాజు గారికి, జనరల్ సెక్రటరీగా ఎన్నికైన మన మురళి గారికి, అలాగే ట్రెజరర్గా ఎన్నికైన వేణుగోపాల స్వామి గారికి, అలాగే ఇక్కడ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీస్, రీజనల్ సెక్రటరీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. ఈ పెన్షనర్స్ యొక్క సమస్యలు ఉన్నాయో వాళ్ళు రాష్ట్ర మరి పెన్షనర్స్ అసోసియేషన్తో మమేకమై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వెళ్ళి సమస్యలు తీరుతాయని, మరి రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క సమస్యలను కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి వాళ్ళ మరి పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు తీర్చాల్సిన అవసరం ఉంది. పాలకులు కూడా పిఆర్సీకి సంబంధించిన మరి ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియదు, అలాగే అనారోగ్యాలు పాలయ్యే పరిస్థితి ఉంటాయి కాబట్టి పిఆర్సీ కమిషన్ వెంటనే అపాయింట్ చేసి వారికి ఐఆర్ కూడా డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైతే ఏదైతే మనకి ఇంకా పెన్షన్కి సంబంధించి పురపాలక సంఘాల నుంచి వీరికి ఎక్కడికక్కడ అసోసియేషన్ బిల్డింగ్లు కానీ ఏమీ లేవు కాబట్టి ప్రస్తుతానికి ఎక్కడికక్కడ మరి ఉన్న ఆయా మున్సిపాలిటీస్లో ఇప్పుడు ఉదాహరణకి
భీమవరంలో ఉన్న అసోసియేషన్ బిల్డింగ్ పైన ఒక భాగం పెన్షనర్స్ కూడా మేము ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్యాలయం కూడా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఈ పెన్షనర్స్ అందరూ కూడా ఎన్నికైన వారు అందరూ కూడా మరి ఆయా ప్రాంతంలో ఆయా జిల్లాల్లో ఉన్న పెన్షనర్స్ పిహెచ్ కార్మికుడిని కూడా వదలకుండా, ఎందుకంటే వాళ్ళ పాపం నిరక్షరాస్యులు, వాళ్ళ రోడ్ల మీద పనిచేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళ కమిటేషన్స్ నిజంగా మీరు సేవ చేయదలుచుకుంటే అక్కడి నుంచి మీరు చేయాలి. మనం అంటే కాస్త విజ్ఞతతో చదువు సంజీలతో ఉంటాం, వాళ్ళకి లేరు కాబట్టి చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళ సమస్యలు మీరు ఎప్పటికప్పుడు తీరుస్తారని చెప్పి కోరుకుంటూ మరి మీకు ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర మున్సిపల్ పెన్షనర్ అసోసియేషన్ జరిగింది. ఈ మన మావుళ్ళమ్మ సేవా సమితి కళ్యాణ మండపంలో చాలా ఊర్ల నుంచి దాదాపుగా 90 మున్సిపాలిటీ నుంచి వచ్చారు. ప్రాతినిధ్యం వహించారు. అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఇప్పుడే చెప్పారు ఆయన శాస్త్రి గారు, నేను ఒక డిమాండ్ అడిగాను. ఆ డిమాండ్ ఏంటంటే మన మున్సిపాలిటీలో పెన్షన్లో కమ్యూటేషన్ మాత్రం ఆడిట్ ఆఫీస్ నుంచి చేస్తున్నారు. అది కాకుండా మన ఆడిట్ ఆఫీస్లో చేయాలి. ఆ డిఎం ఆఫీస్ వెళ్లకుండా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే డిఎం ఆఫీస్కి వెళ్తే చింపేసి మళ్ళీ తీసుకురమని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది ఒకటి చేయమని నేను శాస్త్రి గారిని మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. రిటైర్ అయిన తర్వాత బాధలు ఎక్కువ అవుతున్నాయి. ఆ బాధలు లేకుండా చూడాలి. ఇక్కడ మచిలీపట్నం మరి ఉమామేశ్వర గారు తెలుసు ఆ బాధలు ఏంటో. 5-6 సార్లు వెళ్ళాం డిఎం ఆఫీస్కి. అలాగే చాలా దిక్కుకి వెళ్తాం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డాం. మరి రిటైర్ అయిన సుఖపడాలనే ఉద్దేశంతో ఉంటాడు కానీ ఇది వేరే ఉద్దేశం ఉండడు. అందుకు రిటైర్ ఎంప్లాయీస్ని బాధ పెట్టకూడదని ఈ జీవో మాత్రం డబ్బు ఫైనాన్స్ గవర్నమెంట్కి ఏమవుదో ఏదైనా ఒకటే కానీ డిఎం ఆఫీస్ పంపకూడదని నా కోరిక. ఈరోజు ఎన్నికైనటువంటి మినిస్టర్ స్టాఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ గోగురాజు గారు వారి టీంకి అందరూ కూడా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రత్యేక హోదా జరుపున వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా జిల్లాలో మున్సిపల్ ఎంప్లాయీస్ అని లేకపోతే వేరే పెన్షనర్స్ అని భావం లేకుండా మేము భీమవరంలో సేవ చేస్తున్నాం. చాలా మందికి మన మధ్య ఉన్న అందరికీ తెలుసు.